శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాస్ గారు రాసిన శ్రీరామచరిత మానసం నుండి కిష్కింధాకాండ చూస్తున్నాము. సఖా బచన సునిహర్షే కృపా సింధు బల సీవా కారణ కవన బసహు బనా మోహి కహు సుగ్రీవా. దయాసాగరుడును అమిత బలశాలియు అయిన శ్రీరాముడు మిత్రుడైన సుగ్రీవుని వచనాలను విని సంతోషంతో ఇలా పలుకుతున్నాడు. సుగ్రీవ, నీవు ఈ వనమున ఉండడానికి కారణం ఏంటి తెలుపుము. नादबाली अरुमैध्वो भाई प्रीति रही कजू बरनि न जाई मय सुत माया वीति ही नाऊ आवासो प्रभु हमारे गाबू अधराति पुरा द्वार पुकारा बाली रिपु बला सहन पारा धावा बलि देखी सौभागा मैं पुनि गयवु बंधु सगलागा गिरिबर गुहा पैठ सो जाई तब बाली मोही कहा बुझाई पर के सुमोही एक पखबारा नहीं आवो तब जाने सुमारा मास दिवस तहा रहे वो खरारी निसरी रुदिर धार तह भारी बाली हते सी मोही मारी आई सिला दे तहा चले वो पराई मंत्री हा पूरा देखा बिनु साई दीन है वो मोही राजा बरियाई बाली ताही मारी गृहावा देखी मोही जिया भेद बढ़ावा रिपु सम मोही मारे सी अति भारी हरिली ने सी सर्वसु अरु नारी ताके भय रघुबीर कृपाला सकल भुवन में फिरे वो बिहाला इहा साप बसा आवत नाही तदपि सभीत रहबु मन माही सुनि सेवक दुख दीन दयाला फरकी उठी दो भुजा विशाला. సుగ్రీవుడు ప్రత్యుత్తరమిస్తున్నాడు. స్వామి, వాలి నేను అన్నదమ్ములము. మా అన్యోన్యానురాగాలు వర్ణనాతీతాలు. మైడు అనే దానవుని కుమారుడైన మాయావి అనేవాడు ఒకసారి మా కిష్కింధ నగరానికి వచ్చాడు. వాడు అర్ధరాత్రి నగర ద్వారంలో నిలబడి యుద్ధానికి రమ్మనమని వాలిని పిలిచాడు. శత్రుబలాన్ని సహింపని వాలి వానితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అతన్ని చూసి మాయావి పిక్కబలం చూపిస్తున్నాడు. నేనును నా అన్నను అనుసరించాను. ఆ మాయావి ఒక కుండ గుహలోకి దూరాడు. అంతటి వాలి, సుగ్రీవ, ఒక పక్షం దినాలు ఇక్కడే ఉండి నా కొరకై నిరీక్షించు. నేను తిరిగి రాకపోతే మృతి చెందినట్లుగా భావించు అని ఆదేశించి అతడు ఆ గుహలోనికి వెళ్ళిపోయారు. ఓ ఖరారి, నేనచుట నెల దినములు అతనికై నిరీక్షించాను. ఆ గుహ నుండి రక్తము ప్రవాహాలుగా రాసాగింది. ఆ మాయావి వాలిని చంపినట్లు అప్పుడు నేను తలంచాను. వాడు బయటికి వస్తే నన్నును చంపుతాడని భావించాను. కనుక ఆ గుహ ద్వారానికి ఒక పెద్ద బండను అడ్డువేసి పరుగెత్తుకుని వచ్చేశాను. రాజులేని నగరాన్ని చూసి పట్టుబట్టి మంత్రుడే నన్ను కిష్కింధకు రాజుని చేశారు. కానీ వాలి ఆ మాయావిని చంపి కొలై దినాల తర్వాత తిరిగి వచ్చాడు. రాజసింహాసనంపై నన్ను చూసి అతడి మనస్సులో నా ఎడ విరోధాన్ని పెంచుకున్నాడు. రాజలోపముచే అతడు గుహ నుండి బయటికి రాకుండా నేను గుహ ద్వారాన్ని పెద్ద బండతో మూసి వచ్చి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొంటి. నా భార్యను కూడా హరించాడు. ఓ కృపాలు రఘువీర, అతనికి భయపడి అన్ని లోకాలలోనూ వ్యాకులపాటుతో తిరిగాను. మతంగముని శాప కారణంగా అతడు ఈ గిరిపైకి రాజాలడు. అయినను నేను ఎల్లప్పుడూ భయపడుతూనే ఉంటున్నాను. సేవకుని దుఃఖ కాదని విని దీన బాంధవుడై శ్రీరాముని యొక్క భుజములు రెండును అదిరెను. ఇది శ్రీరాముని సూర లక్షణాలను వాలిని శిక్షించడం కోసమని అతని నిశ్చయాన్ని సూచిస్తోంది. వాలి వధ.
सुनु सुग्रीव मारिहऊ बाली कहि बाना ब्रह्मरुद्र शरणागता गये न उबरिहि ప్రాణ. శ్రీరాముడు ఇలా వచిస్తున్నారు: సుగ్రీవ వినుము, నేను ఒకే ఒక్క బాణంతో వాలిని వధించెదను. అతన్ని బ్రహ్మరుద్రాదులు కూడా కాపాడలేరు. జేన మిత్ర దుఃఖ హోహి దుఃఖారి తినహి బిలోకత పాతక భారీ నిజ దుఃఖ గిరి సమ రజ కరి జానా मित्र का दुख रजा मेरु समाना जिनके असीमति सहजन आई ते सटकता हटी करत मिताई कुपद निवारी सुपंद चलावा गुण प्रगटयव गुण निदुरावा देतलेत मन संकन धरई बल अनुमान सदा हित करई विपति काल कर सतगुण नीहा श्रुति कहा संत मित्र गुणयेहा आगे कहा मृदु बचन बनाई पाछे अनाहिता मन कुटिलाई जाकर चिता आही गति समभाई असकु मित्र परि हरहि बलाई सेवक सटन रूपा कृपन कुनारी कपटी मित्र सूल समचारी सखा सोच त्याग हो बल मोरे सब विधि घट बकाज मई तोरे कह सुग्रीव सुनहु रघुबीरा बाली महाबला अति रन धीरा दुंदुबि अस्ति ताल दिखराये बिनु प्रयास रघुनाद ढहाये देखी अमित बल बाढ़ी प्रीति बाली बद बहिना बही परतीति बार बार नवई पद सीसा प्रभु ही जानी मना हर्ष कपीसा उपजा ज्ञान बचन तब बोला नाद कृपा मना भयउ अलोला सुख संपत्ति परिवार बढ़ाई सब परिहरि करी हवु सेवखाई ये सब राम भगति के बाधक कहाहि संत तवा पद अवराधक शत्रु मित्र सुख दुख जग माही माया कृत पर मारधनाही बाली परमहित जासु प्रसादा मिलहु राम तुम समन विषादा सबने जेहि सन होई लराई जागे समुझता मन सकुचाई अब प्रभु कृपा करहु यही भांति सब तजी भजनु करो दिन राति सुनि बिराग संजुत कपि पानी बोले बिहसी राम धनु पानी जो कछु कहे हूँ सत्य सब सोई सखा बचन मम मृषा न होई नट मर कटाइव सब ही न चावता राम खगे सबेद असगावता लय सुग्रीव संग रघुनादा चले चापसायक गही हादा तब रघुपति सुग्रीव पठावा गज सी जाई निकट बल पावा सुनत बाली क्रोधातुर धावा कही कर चरण नारी समुझावा सुनुपति जी नहीं मिले वो सुग्रीवा ते धो बंधु तेज बल सीवा कौसले ससुता लक्ष्मण रामा कालहु जीति सगहि
సంగ్రామ. మిత్రుని దుఃఖాన్ని గాంచి దుఃఖింపని వానిని చూసినచో మహాపాపము అంటును. తన కొండంత దుఃఖాన్ని ధూళివలెను, ధూళితో సమానమైన మిత్రుని దుఃఖాన్ని మేరు పర్వతంగాను చూడాలి. సహజంగానే ఇట్టి లక్షణము లేని వాడు సట్టుడు. అట్టివాడు పూనిక వహించి ఎవరితోనైనను మైత్రి చేసి ఏం ప్రయోజనము? చెడు మార్గన్న పోతున్న మిత్రుని ఆపి మంచి మార్గానికి వెళ్ళచడమే మిత్రధర్మము. ఎవడైనను తన మిత్రుని గుణాలచే ప్రకటింపవలేను, దోషములను దాచవలెను. సంశయాలకు తావీయక ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. సర్వదా అతనికి తన శక్తి కొలది మేలే చేస్తూ ఉండాలి. ఆపద కాలమునందు మిత్రుణ్ణి ఎక్కువగా ఆదుకుంటూ ఉండాలి. ఇవి మంచి మిత్రుని లక్షణాలు అని వేదాలు నుడుగుతూ ఉన్నాయి. ఎదురుగా ఇచ్చకపు మాటలు ఆడి పరోక్షంన కీడు తలపెట్టేవాడు కుటిల మనస్కుడు. సోదరా, అట్టివాని మనస్సు పాము నడక వలె వంకర టింకరగా ఉంటుంది. అట్టి కుటులను విడిచిపెట్టడమే మంచిది. మూర్ఖుడగు సేవకుడు, కృపణుడైన రాజు, కులట అయిన భార్య, కపటి అయిన స్నేహితుడు, ఈ నలుగురు శూలాల వలె దుఃఖాల్ని కలిగించేవారు. మిత్రమా, నీకు అండగా నేనున్నాను. నా బలాన్ని విశ్వసింపుము. నీవు చింతింపవలదు. నేను అన్ని విధములా నీకు సహాయపడెదను. అప్పుడు సుగ్రీవుడు, రఘువీర, వాలి మిక్కిలి బలశాలి, యుద్ధంలో అత్యంత ధీరుడు, వీరుడు అని పలికి శ్రీరామునకు దుందువి అనే రాక్షసుని ఎముకలను, సప్తతాళ వృక్షములను చూపించాడు. శ్రీరఘునాథుడు వాటిని అవలీలగానే పడగొట్టాడు. అపారమైన శ్రీరామ బలాన్ని చూసి సుగ్రీవునకు ఆయనపై ప్రేమ ఇనుబడించింది. ఆయన తప్పక వాలిని వధించగలడని విశ్వాసం బలపడింది. శ్రీరాముని భగవంతునిగా ఎరింగి సుగ్రీవుని మనస్సు హర్షోల్లసితమయ్యింది. ప్రభు చరణాలకు పదే పదే సాగిలపడ్డాడు. జ్ఞానోదయమైన సుగ్రీవుడు ఇలా పలుకుతున్నాడు: ప్రభు, మీ కృప వలన నాకు చిత్తస్థైర్యము చేకూరింది. సుఖ సంపదలు, పరివారము, వైభవము అన్నింటినీ తిలాంజలు ఇచ్చి మీ సేవ చేసేదను. ఏలనన ఇవన్నీయును శ్రీరాముని భజించడానికి ఆటంకములని మహాత్ములు పలుకుతున్నారు. జగత్తులో శత్రుమిత్రులు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలు మాయచే ఏర్పడుతూ ఉంటాయి. వాస్తవంగా అవి లేవు. శ్రీరామ, వాలి నాకు గొప్ప మేలునే చేశాడు. అతని కృప వలననే శోక నివారకమగు మీ దర్శన భాగ్యం కలిగింది. ఇంతటి మేలు నాకు కారణమైన అతనితో స్వప్నమున యుద్ధం చేసినను మేల్కొన్న పిదప నాకు సిగ్గు కలుగుతాది. ప్రభు, నేను అన్నింటినీ త్యజించి రాత్రింబవళ్ళు మీ సేవలకే అంకితమగునట్లు కృప చూపించండి. సుగ్రీవుని క్షణిక వైరాగ్యాన్ని చూసి అతని వచనాలను విని ఆ కోదండ రాముడు చిరునవ్వుతో ఇలా పలుకుతున్నాడు: నీవు చెప్పిందంతయు నిజమే, కానీ మిత్రమా, నా మాట అసత్యము కానేరదు. అనగా వాలి వధించబడ్డము, నీవు రాజవటము తథ్యము. కాకబుసుండి పలుకుతున్నాడు: వైనతేయ, కోతులను ఆడించినట్లు శ్రీరాముడు అందరినీ ఆడించును అని వేదాలు నుడుపుతున్నాయి. సుగ్రీవుని వెంట పెట్టుకొని ధనుర్బాణాలను చేత ధరించి శ్రీరాముడు బయలుదేరారు. అతడు వాలిని యుద్ధానికి ఆహ్వానించడం కోసమని సుగ్రీవుణ్ణి పంపించారు. శ్రీరాముని అండదండల్ని చూసుకొని అతడు వాలి కడకు వెళ్ళి గర్జించాడు. ఆ గర్జన్ను విని వాలి క్రోధంతో వేగంగా పరుగు పరుగున వచ్చాడు. అతని భార్య అయిన తార ఆయన పాదాలను పట్టుకొని ఇలా నచ్చ చెప్పుతోంది: నాదా, వినుడు. సుగ్రీవునితో మైత్రి చేసిన వారిద్దరును అమిత బల పరాక్రమశాలురు. వారు కోసల రాజైన దశరథుని పుత్రులు రామలక్ష్మణులు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోక సంసుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.